పాపారావు గారు, బిఫోర్ ఐ గో టు కిషోర్ గారు, సో ఎలా చూడాలి? అది ప్రసాద్ రెడ్డి గారు పాయింట్ అవుట్ చేసినట్టు రూరల్ అర్బన్ డివైడ్ అనేది ఖచ్చితంగా ఉంది. మామూలుగా బీజేపీ అనేది ఎప్పుడు అర్బన్ పార్టీగా, బీజేపీ అనలిస్టులు బీజేపీని సమర్థించే వాళ్ళ లెక్కలో కూడా బీజేపీ అనేది అర్బన్ ఏరియాస్ లో ఉన్నంత స్ట్రాంగ్ గా ఎప్పుడు రూరల్ ఏరియాస్ లో ఎప్పుడూ లేదు, ఎప్పుడు ఉండదు కూడా. ఎందుకంటే దానికి ఉన్నటువంటి బలం అర్బన్ మిడిల్ క్లాసెస్ అండ్ వ్యాపారస్తులు. ఈ బలం దృష్ట్యా అది అర్బన్ ఏరియాస్ లో బలంగా ఉంటుంది. ఇక్కడ మీరు హర్యానాలో గమనిస్తే ఇంత ప్రసాద్ రెడ్డి గారి పాయింట్ అవుట్ చేసిన దానికి నేను డేటా ఆధారంగా యాడ్ చేస్తాను. హర్యానాలో మీరు చూస్తే అర్బన్ ఏరియాస్ లో పోలింగ్ కేవలం 50-55% జరిగింది. 50 నుంచి 55% మాత్రమే నగర ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో హర్యానాలో పోలింగ్ జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 65 నుంచి 70% పోలింగ్ జరిగింది. అంటే గ్రామీణ ప్రాంత జనాలు బాగా వచ్చి ఓట్లేశారు. ఆఖరికి ఒక బీజేపీ అనలిస్టు యూట్యూబ్ ఛానల్లో మాట్లాడినటువంటి దీని ప్రకారమే ఏంటంటే ఆ నగర ప్రాంతాలలో బీజేపీ మద్దతుదారులు కూడా వచ్చి ఓటు వేయాలి. దే ఆర్ డిమోరలైజ్. ప్రభుత్వం తాలూకు ప్రజా వ్యతిరేకత వచ్చినందువల్ల ప్రభుత్వం మీద చాలా మంది బీజేపీ మద్దతుదారులు కూడా ఇవాళ బయటకు వచ్చి ఓటేయని పరిస్థితి ఉంది అనేది వాళ్ళే చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఎర్లీ ట్రెండ్స్ అనేవి ఈ కాకపోవచ్చు. కాకపోతే మనం ఊహించినంత దారుణంగా బీజేపీ ఓడిపోకపోవచ్చు, కానీ బీజేపీ ఓడిపోయే అవకాశాలే ఎక్కువ హర్యానా. కానీ ఇక్కడ తమాషా ఆశ్చర్యకరంగా మనకు కనపడుతుంది ఏంటంటే మనం మామూలుగానేమో హర్యానాలో కేక్ వాకు కాంగ్రెస్ పార్టీకి, జమ్మూ కాశ్మీర్లో కొంచెం టఫ్ ఫైట్ హంగాని రకరకాలు వచ్చినాయి. కానీ దానికి భిన్నమైనటువంటి ఆపోజిట్ వాతావరణం ఎర్లీ రౌండ్స్ లో కనపడుతుంది. అయితే అది అనుకోవట్లేదు. తర్వాత ఇంకోటి కూడా ప్రస్తావన వచ్చింది, చిన్న చిన్న పార్టీలనే అంతర్ధానం అయిపోతున్నాయి అనేది. అసలు ఈ చిన్న పార్టీలన్నిటికీ జాతీయ స్థాయిలోనే చెడ్డ పేరు వచ్చింది. ఒకటి ఉదాహరణ బిఎస్పీకి వచ్చిన చెడ్డ పేరు ఏంటంటే అది బీజేపీకి ప్రాక్సీ అని. బీజేపీ తరఫున పనిచేస్తుంది ఈ పార్టీ, బీజేపీ వెనకాల బీజేపీకి ఓట్లు తీర్చి పెడుతుందని. అలాగే హైదరాబాద్ లో ఎంఐఎంకి అదే చెడ్డ పేరు వచ్చింది. ఇలాంటి చాలా పార్టీలు ఎక్కడికక్కడ ఫ్లోట్ చేసి బీజేపీ ఓట్లు చేర్చడం ద్వారా తన అధికారంలోకి రాగలుగుతుంది అనేది ఒక అపవాదం ఉంది. చాలా పార్టీల మీద ఈ రోజు బీజేపీ ప్రాక్సీలు, బీజేపీ కోసం ఈ పార్టీలు ఓట్లు చీల్చే పనిచేస్తారనే ముద్ర పడింది. సరే, జననాయక్ జనతా పార్టీ అనేది అది సున్నా, దానికి 0 సీట్లు అనేది చాలా మంది అంచనాలు జరుగుతున్నాయి. చౌతాల పార్టీ ఆయన అలా కాకుండా ఇంకోలాగా మాట్లాడటానికి అవకాశం ఏముంది? ఆయన అలా మాట్లాడి తీరాలి. ఆయన అలా కాకుండా చివరికి ఫలితాలు వచ్చిన దాకా అటైనా ఇటైనా వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా. ఎవరు మేము ఓడిపోతాం, మేము గెలవని చెప్పరు కదా. మీకు గెలుస్తున్నామనే చెబుతారు. మాకు పలానా ఫ్యాక్టర్స్ అనుకూలంగా ఉన్నాయనో లేకపోతే ఇంకోటి చెప్పుకోవడానికి ట్రై చేస్తారు. కాబట్టి దాన్ని మనం వాళ్ళ మాటల్ని ప్రస్తుతం ఈ సందర్భంలో సీరియస్ గా తీసుకోకర్రా. కానీ దాన్ని నేను పెద్ద విషయంగా తీసుకోవట్లేదు. ఓవరాల్ గా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ అనేది మీకు 3 ఫ్యాక్టర్లు బేసిక్ గా కనపడతాయి. హర్యానాలో బీజేపీ పట్ల వ్యతిరేకత రావడానికి 3 ఫ్యాక్టర్లు బేసిక్ గా. ఒకటి అగ్నివీర్ మిలిటరీ రిక్రూట్మెంట్ విషయంలో, అగ్నివీర్ విషయంలో హర్యానాలో చాలా పెద్ద ఎత్తున మిలిటరీలోకి వెళ్ళి అవుతుంది. కాబట్టి అగ్నివీర్ విషయంలో హర్యానా యూత్ చాలా ఆగ్రహంగా ఉన్నారు. రెండోది రైతు ఉద్యమం సందర్భంలో ఇందాక పెద్దలు కూడా చెప్పినట్టు రైతు ఉద్యమం కూడా చాలా పెద్ద ఎత్తున హర్యానాలో రైతాంగాన్ని బీజేపీకి వ్యతిరేకంగా చేసింది. దానిలో ముఖ్యంగా పంజాబ్ నుంచి వెళ్తున్నటువంటి రైతులు ఢిల్లీ, హర్యానాలో ఆపటం గతంలో, ఇట్లాంటి చాలా హర్యానాలో జరిపిన అణచివేత, ఇట్లాంటి వాళ్ళ కామెంట్లు, ఆ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు బీజేపీలో వాళ్ళు కామెంట్స్ ఇవన్నీ కూడా వ్యతిరేకంగానే పనిచేస్తాయి. మూడోది పోగోట్ సిస్టమ్, మన రెజ్లింగ్ సిస్టర్స్ పోగోట్ వాళ్ళ పట్ల జరిగిన లైంగిక వేధింపులు ఏది పెద్ద ఇష్యూ అవటం, వాళ్ళది ప్రెస్టేజ్ గా కావటం, వాళ్ళకి అది ప్రజలు జాట్లు వీళ్ళందరికీ చాలా ప్రెస్టేజియస్ ఇష్యూగా మారినటువంటి వాతావరణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి అవకాశాలు లేని వాతావరణమే ఏర్పడింది. కాకపోతే కనుక బీజేపీ మేజర్ గా మా దగ్గరగా మంచి సీట్లు తెచ్చుకోగలిగితే, గౌరవనీయమైన సీట్లు తెచ్చుకోగలిగితే చాలా ఘన విజయం. అంతవరకు ఇన్ని జరిగినా అది ఎదురీతగలిగితే ఇందాక మీరు చెప్పినట్లుగా ఉద్యోగాలు ఇవ్వటంలో దాని సక్సెస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఆ ఫ్యాక్టర్లు పనిచేస్తే కనుక ఇన్ని ఫ్యాక్టర్లు అది కొంత న్యూట్రలైజ్ చేసుకొని కొంత మేరకు రాగలదు. ఆ మేరకు అది వస్తే అది గౌరవనీయంగా ఓడిపోయినట్లే. అంటే నేను అనుకోవటం ఇప్పటికి అది కాకుండా నిజంగా గెలిచింది అనుకోండి, చాలా నేరో మార్జిన్లోనే వస్తుంది. చావు తప్పి కన్నులోట పోయినట్టు తప్పితే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం భారీగానే గెలుస్తుంది. బీజేపీ గెలిస్తే చావు తప్పి కన్నులోట పోయినట్టే. అది వాళ్ళని వీళ్ళని అటు ఇటు ఏదో యాడ్ చేసుకుని ఆ పార్టీనో ఈ పార్టీనో ఐఎన్ఎల్డి ఎవరో వాళ్ళు యాడ్ చేసుకుని గెలవాల్సిందంటే దానికి వేరే అవకాశాలు లేవు. కాబట్టి ఈ రోజు చెప్పండి. ఓకే.